ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. ప్రస్తుతం మనం ఎన్డీఏ సర్కారు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఫ్రీ ఇసుక మీద నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఈరోజు మన విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీద కేసర్ దగ్గర ఉన్న ఇసుక స్టోరేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ బండ్లు, వాహనాలు, లారీలు వేల సంఖ్యలో వచ్చి ఆ ఇసుకను ఫ్రీ ఇసుక తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి. అసలు ఇసుక అంత మాత్రం ఇసుక అనేది ఫ్రీ అని చెప్పారు. అయితే రవాణా ఛార్జీలు మాత్రం భరించాలని చెప్పారు. అయితే గత గవర్నమెంట్ వచ్చేసి ఇసుక తోలించుకోవాలంటే భవన నిర్మాణ కార్మికులు 4,000, 5,000 ఖర్చు అయ్యేది, రోడ్లు పడ్డారు. అయితే ఈ గవర్నమెంట్ రాగానే భవన నిర్మాణ కార్మికులు రోడ్లు పడకూడదన్న నిర్ణయంలో ఆ ఫ్రీ ఇసుక గృహ నిర్మాణాలకు ఫ్రీ ఇసుక అనేది అనౌన్స్మెంట్ చేసింది. ఇది దానిలో భాగంగా ఈరోజు మనం విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై కేసర్ దగ్గర ఉన్న టోల్ గేట్ దగ్గర ఉన్న ఇసుక స్టోరేజ్ దగ్గర ఉన్నాం. మనం ఇప్పుడు మనం వాహనదారులు వాహనదారులు తీసుకున్నాం. ఇది రవాణా ఛార్జీలు మాత్రమే ఆన్లైన్ చెల్లించి తోలుకోవాలి. మరి మీరు లైన్లో పెట్టారు బండి రాత్రి 1 గంటకు వచ్చాము. 1 గంటకు వచ్చి ఇప్పుడు స్లిప్పులు రాశారు, అయ్యి రాశారు అంటున్నారు. కానీ ఆన్లైన్ పేమెంట్ పెట్టేటప్పటికి బళ్ళు లోడ్ అవ్వకుండా అలాగే నిలబడిపోతున్నాయి. రాత్రి వచ్చాను. రాత్రి వచ్చాం. ఇప్పుడు కూడా లోడ్ అవ్వవు, రేపు రమ్మంటున్నారు. మళ్ళీ మీ సీరియల్ ఇచ్చాడు. మా సీరియల్ అసలు మీరు లారీ ఆర్డర్ పెట్టారా? స్లిప్ కూడా చెప్పులు ఒక్కడ వాడు పట్టించుకున్నాం లేరైనా 11వ తారీఖు 109వ బండి రావాలి. 109వ బండి. ఇప్పటికి అక్కడ జరిగేది 35వ బండి. మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 6 దాకా అన్నారు. సాయంత్రం 6 దాకా అన్నారు కానీ బళ్ళు జరగట్లేదు. ఆన్లైన్ పేమెంట్ అవ్వట్లేదు. ఆన్లైన్ పేమెంట్ కాకుండా డైరెక్ట్ క్యాష్ తీసుకొని బిల్లు రాసి పంపిస్తే బళ్ళు ఆగం. ఆన్లైన్ పేమెంట్ అంటున్నారు. ఆన్లైన్ పేమెంట్ అయితే పనులు జరగట్లా. అంటే గవర్నమెంట్ కూడా ఆన్లైన్ పేమెంట్ మీరు ఓన్లీ మీ అన్నారు కానీ ఉపయోగం లేదు కదా. రాత్రి పిల్లలు పెట్టుకున్న కానీ ఇప్పుడు కాకుండా మళ్ళీ రేపు రమ్మంటున్నారు. మరి అలాగెళ్తే బళ్ళకి ఏం పడతాయి, డ్రైవర్ జీతాలకి ఏం పడతాయి? ఒక మామూలుగా లారీ ఇసుక ఎంత అంటున్నారు? లారీ ఇసుక ఇక్కడ 2,900. 2,900 కిరాయిలు కలుపుకుంటే 5,000 దాకా పడిపోతుంది. అంటే గత గవర్నమెంట్లో కూడా అంతే పడినట్టు? అంతే పడింది కానీ లాంగ్ ఇచ్చారు. అంటే గవర్నమెంట్ విజయవాడకి దగ్గర ఇచ్చింటే ఏమన్నా కిరాయిలు ఏమన్నా తగ్గేది. ఇప్పుడు మీ ఏరియా ఏదండి? బాగా పైకి విజయవాడ నుంచి కేసర్ దగ్గరికి వచ్చారు. అక్కడ ఎక్కడ స్టోరేజ్ లేవా? స్టోరేజ్ ఉన్నాయి కానీ అక్కడ బళ్ళు ఇంకా ఎక్కువ ఉంది. అంటే మేము గుడిమాడి ఇచ్చారు కానీ అక్కడ దాదాపు 200 బళ్ళు ఉన్నాయి. అక్కడైతే ఇంకా 3 రోజులు పడుతుంది. అంటే ఈ ఆన్లైన్ పేమెంట్ కాకపోతే బాగుంటుంది. ఆన్లైన్ పేమెంట్ కాకుండా బిల్లులు రాసి పేమెంట్ తీసుకొని చదివితే అది బళ్ళు వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండదు. చక్కగా వేసుకొని వెళ్ళిపోతారు. గిట్టుబాటు అవ్వట్లా. దాన్ని 5,000కి 6,000కి అమ్ముతున్నారు. అదే ఆ రోజు వెళ్ళిపోయాను అనుకోండి, 5,000కి వేయచ్చు, 6,000కి వేయచ్చు. ఇప్పుడు 2-3 రోజులు ఉంటున్నాం కాబట్టి ఇక్కడ డ్రైవర్ జీతాలు డ్రైవర్ జీతాలకి భోజనాలకి వసూలు చేసుకోవాలి. ఆన్లైన్ పేమెంట్ అయితే ఈ విధంగా ఖర్చు అవుతుంది. అదే వచ్చి వెళ్ళిపోయింది అనుకోండి, 6,000కి 5,000 బండి అయితే అప్పుడు తగ్గిందని కూడా వీళ్ళు సంతోషపడతారు కదా. అంటే ఈ చలానా గవర్నమెంట్ పరంగా కాకుండా గవర్నమెంట్కే వెళ్తుంది. కాకపోతే ఆన్లైన్లో పని చేయట్లేదు కదండి. రెండు చోట్ల కూడా ఆన్లైన్ పని చేయాలంటే ఎక్కడ పని చేయించి ఫోన్పేలు, పేటిఎం ఎవరు చేస్తారు? ఒకళ్ళు డ్రైవర్ దగ్గర చిన్న ఫోన్లు ఉంటాయి. వానర్లు వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళు చేస్తారు. వానర్లతో పాటు 24 గంటలు వానర్ కూడా నుంచి వాళ్ళు చేస్తారు.
వానర్ కూడా నిలిచేవాళ్ళు. మరి అంటే ఆ వానర్ వాళ్ళే ఇల్లు కట్టుకోవడానికి ఈ గవర్నమెంట్ ఏమంటే ఓన్లీ లబ్ధిదారులు సొంత ప్రయోజనాలకు అవసరం కాదు, ఇల్లు కట్టుకోవడానికి మాత్రం. ఇల్లు కట్టుకోవడానికి అండి ప్రూఫ్లు అడుగుతున్నారా? ఇప్పుడు వాళ్ళందరికీ ప్రూఫ్ అడుగుతున్నారు. ఆధార్ కార్డ్ జిరాక్స్ ఏమైనా ఇంటి ప్లాన్ అడుగుతున్నారా? ఇంటి ప్లాన్ అడగట్లేదు, ఓన్లీ ఆధార్ కార్డ్ జిరాక్స్. ఫోన్ నెంబరు, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఫోన్ నెంబరు, కరెక్ట్ అడ్రస్ ఎక్కడికి వెళ్తుంది. ఆధార్ కార్డు మీద 20 టన్నులు ఇస్తాం. ఒక ఆధార్ కార్డుకి 20 టన్నులు ఇస్తారు రోజుకి. పెట్టిందంతా బాగానే పెట్టారండి. ఆన్లైన్ పేమెంట్ అనేది ఆపుకుంటే ఎవరు తిట్టుకోకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పనులు జరిగిపోతాయి. అంతా ఫ్రీగా అయిపోతుంది. ఇప్పుడు అవతల ఇచ్చారు, ఫ్రీగా అయిపోతే ఏముంది. ఇసుక అంతకుముందు ప్రభుత్వంలో 5,000 కొనుగోలు, ఇప్పుడు 3,000 తగ్గింది. 2,000 కాదంటలా, కానీ ఉపయోగం ఏముంది? స్పీడ్ లేదు కదా, పని జరగట్లా. 2-3 రోజులు ఇక్కడ ఉంటే జీతాలు ఇలా వేసుకోవాలిగా. జీతాలు ఏం చేసినప్పుడు డబుల్ పేమెంట్ అయిపోతే వాళ్ళు పేమెంట్ చెల్లించే వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఎవరో ఓనర్స్. గత ప్రభుత్వంలోనే 7,500కి 8,000కి వేసేవాళ్ళు, ఇప్పుడు 9,000కి 10,000కి రాట్లని బాధపడుతున్నారు. అది అది బాధపడుతుంది. అయితే మీరు నైట్ ఎప్పుడు నైట్ 1:30 సీరియల్ ఇంటికి ఎన్ని సీరియల్ నడుతుంది? ఇప్పుడు 5 అయింది టైం. ఇప్పుడు 5 అయింది. 34, 32 అలా చెప్తున్నారు. 6 గంటలు. రేపు కూడా అవ్వకపోవచ్చు, ఎల్లుండి బట్టి కిలోడు. ఇంకా అలా అప్పుడు వాటర్ల మీద వేయాలి. ఇక్కడ కొనుక్కుంటాం ఎన్ని తీసుకుంటారు కదా. ఒక టాటర్లో తప్ప లారీ లారీ అనే దానికి అలా ప్లస్ ఇస్తాం. టాటర్లకే కొంచెం చిన్నది కాదు, ఏదో మాట్లాడి ఫిక్స్ చేసి వెళ్ళిపోతుంది. సార్ మీ నెంబర్ ఎంత అండి? 108. మీరు ఎందుకు వచ్చారు? 1 గంటకు ఒకటిన్నర, రాత్రి 1 గంటకు ఒకటిన్నరకు వచ్చారు. 108 సీరియల్. మరి ఈరోజు వస్తుందంటారా మీ సీరియల్? అంతా చంద్రబాబు నాయుడు పుణ్యం అంతా చెయ్య ఆన్లైన్ పేమెంట్ బాగుంది అనమాట. అలాగే డైరెక్ట్ క్యాష్ అయితే వెళ్ళిపోతుంది. క్యాష్ అయితే దోపిడే జరిగినా కానీ లోన్లు క్లియర్ అవుతుంది. అంటే ఈ క్యాష్ చేయడం వల్ల కొద్దిగా అవినీతి జరుగుతున్నారని అందుకని ఆన్లైన్ పేమెంట్ పెట్టిందంటున్నారు. అదే ఆన్లైన్ పేమెంట్ ఇచ్చినా తలకలే పడుతున్నావా? ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో తలకొట్టి కొనుక్కుంటారు. మా పొద్దుకి పోలేదు, నువ్వు ఎలా పెడతారు? అయితే ఇవంతా రేపు ఎల్లుండి అయితే మీరు వెళ్తాం సీరియల్ ప్రకారం వెళ్ళాలంటే చాలా వెయిటింగ్తో ఖర్చుగా కూడుకున్నది. అయితే ఆన్లైన్ పేమెంట్ చేస్తే బాగుంటుంది అంటారు. ఆన్లైన్ పేమెంట్ ఇస్తే సూపర్గా ఉంటుంది. ఏంటి లారీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ నుంచి ఎక్కడికి వచ్చారు? కేసు దగ్గరికి. మీ నెంబర్ ఎంత? టోకెన్ నెంబర్. ఇప్పుడు ఎన్నింటికి వచ్చారు? రాత్రి 1 గంట 2 అయిందా? అప్పటి నుంచి రాలేదు. ఇప్పుడు ఎన్నో సీరియల్ నడుస్తుంది? రిపోర్ట్ అవ్వట్లేదు, కావట్లేదు. ఎంత పడుతుందండి లారీ ఇసుక మామూలుగా? ఎంత అంటున్నారు? 2,000 లారీకి 10 టన్నులు పట్టిద్దా? ఎంత 2,900. మరి పోయిన గవర్నమెంట్లో రేట్ ఎక్కువ ఉంది, ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది అంటారా? ఇప్పుడు తక్కువ ఉందా? మరి కాబట్టి మరి ఎందుకని ఇట్లా బండ్లు చాలా బండ్లు ఇట్లా వెయిటింగ్లో ఉన్నాయి అంటారు? అవ్వట్లేదు అంటారు. ఆన్లైన్ పేమెంట్ కావట్లేదు అంటారు. ఏమైనా ఆధార్ కార్డులు ప్రూఫ్లు కానీ ఏమైనా అడుగుతున్నారా? ఆధార్ కార్డు చూపించాలి. ఆధార్ కార్డు చూపించాలి. వానరది ఎవరైతే తోలించుకుంటారో వాళ్ళు చూపించాలి. మరి మీ భోజన ఖర్చు ఏంది? మీరు ఎట్లా వచ్చారు? తిండి లేదంటారు. మరి మీ వానర్ మీకు గట్టి లేదంటారా? మరి ఆన్లైన్ పేమెంట్ బాగుంటారా? మరి ఆన్లైన్ పేమెంట్ బెటర్ అంటారా? డైరెక్ట్ క్యాష్ ఇస్తే బెటర్ అంటారా? క్యాష్ తీసుకొని బెటర్ అంటారు. ఆన్లైన్ పేమెంట్ కావట్లేదు. ఈ మధ్య మీరు ఎన్ని రోజులు బట్టి తీయాలి? 2 రోజులు వెయిటింగ్ చేయాలి. భోజనం ఏంది, ఖర్చు ఏంది, ఇవన్నీ పడుతుంది అంటారా? మళ్ళీ ఇంటికి వెళ్తారా? బండి వేసుకుని ఎక్కడ ఉంచుతారా? బండి ఎక్కడ తీసుకెళ్తాం? అక్కడ అంత దూరం నుంచి వచ్చేప్పటి నుంచి మీరు ఒక్కళ్ళు బండి ఎడబెట్టి వెళ్ళిపోతారా? నేను బండిలోనే మీరే ఎడ ఉంటారు. మొత్తానికి ఈ సిస్టమ్ బాగుందా? పోయిన గవర్నమెంట్ సిస్టమ్ బాగుందంటారా? అయితే క్యాష్ పెడితే ఇది బాగుంది. క్యాష్ అంటే ఇది బాగుంది, ఉసుగు తక్కువ అనమాట అంతేంటారా? కాకపోతే క్యాష్ పెడితే బాగుంటుంది ఆన్లైన్ పేమెంట్ కంటే. ఓకేనా? టాటర్ ఎంత పడుతుంది ఐడియా తెలుసా? రేటు టాటర్ రేటు? టాటర్ 1,450 నుంచి అక్కడ వెళ్తాం. విజయవాడ వెళ్ళి ఉంటే దాన్ని బట్టి ఆయిల్ బట్టి
కిరాయి ఛార్జీ అన్నీ వసూలు చేస్తారు. మొత్తానికైతే ఇసుక కోసం వెయిటింగ్ చేస్తున్నారు మీరు రాత్రి నుంచి. ఓకే అండి.